వాళ్ళు ప్రత్యక్షంగా ఎదురుగడపడేవాళ్ళు, హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చేసేవాళ్ళు. ఏదన్నా తెలిసేది, కనీసం తెలిసేది. తప్పించుకునేవాళ్ళు తప్పించుకునే అవకాశం కలిగేది. కానీ ఇది ఎలా కాదు. ఏమవుతోంది, ఎందుకు అవుతోంది కూడా తెలియకుండా, ఎవరిని వదిలిపెట్టకుండా చాలా అంటే చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాడి. ఈ విధంగా వాళ్ళు దాడి చేశారు. వాళ్ళు దాడి చేసిన తరువాత పరిస్థితులు ఎంత దారుణంగా మారాయి, తరువాత ఏం జరిగింది అనేది తరువాత శీర్షికలో తర్వాత బిట్లో చూద్దాం. మునుపు ఎపిసోడ్లో బండాసురుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడని చెప్పుకున్నాం. ఆక్రమించి దేవతలందరిలో ఉన్నటువంటి, దేవతలనే కాకుండా అక్కడ స్వర్గలోకంలో ఉన్నటువంటి ప్రతి అంశంలో వాళ్ళు ఆవేశించి కనబడకుండా వాళ్ళని శుష్కింపజేశారు, నీరసుల్ని చేశారని చెప్పేసి చెప్పుకున్నాం. ఆ స్థితి ఎంత దారుణంగా ఉందో వర్ణిస్తున్నారు. ప్రమ్లాన వదనశ్చాపి బభూవు స్వర్గవాసిన. సహజంగానే దేవతలంటేనే ఎంతో గొప్ప సౌందర్యవంతులు, తేజోవంతులు, బలవంతులుగా దేవతలంటేనే ఒక గొప్ప భావన కలుగుతుంది. అటువంటి వాళ్ళ మొహాలు కూడా వాడిపోయాయట. దేవతల మొహాలే వాడిపోయాయట. అంటే లోపల నుంచి వచ్చినటువంటి మార్పు అది. అంత అమృతం దాగినటువంటి దేవతల యొక్క మొహాలే ఆ విధంగా అయ్యాయట. అలాంటి దాడి చేశారు. అంతేకాకుండా సర్వసాధారణంగా అప్సరస స్త్రీలు అంటే గొప్ప సౌందర్యవంతులుగా, చాలా గొప్పవారుగా, ఎవరైనా లోకంలో కూడా ఎవరైనా సౌందర్యంగా ఉంటే అప్సరసలా ఉంది అనే భావం కల్పిస్తుంది. అటువంటి వాళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే, వానరీణామివ ముఖం అమరీణామజాయత. ఆ రసం పోయేసరికి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ రసం, ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఓపిక, ఆ స్వరూపం పోయేసరికి అప్సరస స్త్రీల యొక్క ముఖాలు కోతి మొహాల్లో తయారయ్యాయి. వాళ్ళకే అంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. దుర్భగాశ్చ కృతా సర్వాహ నకాచిత్ శుభగాప్సరాహ. ఎవ్వరు చూసినా దౌర్భాగ్య మొహాలతో ఉన్నారు తప్ప ఒక్కళ్ళ మొహం కూడా ఉత్సాహంతో కానీ, ఆనందంతో కానీ, కళతో కానీ లేదుట. ఈ విధమైనటువంటి దాడి చేశారు వాళ్ళ రాక్షసులు. కానీ కారణం తెలియట్లా. నందనోద్యాన వృక్షాణం అపిశోషో మహానభూతు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క నందన ఉద్యానవనంలో ఉన్నటువంటి ఏవైతే గొప్ప గొప్ప కల్పవృక్షాలు ఇటువంటివి ఉంటాయో అవన్నీ ఎండిపోయాయట. అంటే ఇటు దేవతలనే కాకుండా వృక్షజాతుల్ని, వీళ్ళను కూడా వాళ్ళు ఆ విధంగా దాడి చేశారట. కాబట్టి ఈ విధంగా చేసేసి మొత్తం స్వర్గలోకాన్ని మొత్తం కూడా ఒక దారుణమైనటువంటి స్థితికి తీసుకొచ్చారట. తీసుకొచ్చి మళ్ళీ భండాసురుడు తన యొక్క పట్టణానికి వచ్చి శూన్యకం పురమాయాత సమం సర్వైశ్చ సైనికై విమర్దయిష్యన్ భూలోకం అత భండాసురానుజ. మునుపు వాళ్ళు అనుకున్నట్లుగా స్వర్గలోకం పని అయిపోయింది. ఇప్పుడు భూలోకం మీదకి విశుక్రుడు అనబడేటువంటి రాక్షసుడు దాడి చేశాట. ఈ మునుపు చెప్పుకున్నట్లుగానే అదే ప్రణాళికాబద్ధంగా, అంటే ప్రతి వాళ్ళ యొక్క శరీరాల్లోకి ప్రవేశించడం, తెలియకుండా ఊపిరి ద్వారా రసాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఓపికని ఎండగట్టడం. అప్పుడు భూలోకం వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగిందంటే, నరాగక్వాపి కస్యాపి నచ సౌహార్ద భాషితం. సర్వసాధారణంగా ప్రజలకు ఉండేటువంటి అనురాగం, ఒక ఆప్యాయత, ఇటువంటి లక్షణాలన్నీ పోయాయట. పోయి నచ సౌహార్ద భాషితం, ఎవ్వరూ కూడా ఒక మంచిగా మాట్లాడడం, ఒక సౌమ్యంగా మాట్లాడడం, ఇవన్నీ పోయాయట. అంటే ఇప్పటికీ ఇటువంటి లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళలో అటువంటి అసుర లక్షణాలు ఇప్పటికీ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. స్మితపూర్వ సమాచార నావర్తిష్యత కస్యచిత్. ఎవ్వరూ కూడా ఒక మంచిగా మాట్లాడడం, ఒక ముందరగా స్మితపూర్వ, ఒక చిరునవ్వుతో మాట్లాడడం, ఇటువంటి లక్షణాలన్నింటినీ కోల్పోయారట. దౌర్ముఖ్యమజని స్త్రీణాం పుంసాం చైవాల సాత్మన. పురుషులకి స్త్రీలకి పరస్పరం కూడా ఒక విముఖ భావన, అంటే సాధారణంగా ఉండాల్సినటువంటి ఒక సౌముఖ్యం, అంటే ఒక స్నేహభావం, ఇవన్నీ పోయి ఒక చిరాకు, విసుగు, విముఖత, ఇవన్నీ కూడా జనుల్లో కలిగాయి. ఇటువంటి మార్పులన్నీ కూడా
కలిగి, అంతేకాకుండా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. సంప్రాప్తాహ, ఇళ్ళు అన్నీ పాడైపోవడం మొదలుపెట్టి, ఇళ్లల్లో ఏవైతే ముళ్ళ చెట్లు ఇటువంటి మొలవరాని ఉంటాయో అవన్నీ కూడా ములిచాయనమాట. అంటే అంతటా కూడా ఒకనొక దౌర్భాగ్య పరిస్థితి ఆవరించిందనమాట. విషవృక్షాలు మొలుస్తున్నాయట ఇళ్లల్లో. ఎక్కడెక్కడ చక్కగా ఉండవలసిన చోటు ఉందో అక్కడల్లా కూడా గడ్డి మొలుస్తూ ఉందన్నమాట. అలక్ష్మి అంతటా కూడా వ్యాపించింది. ఇళ్ల మీద గ్రద్దలు, కాకులు మొదలైనవి అరుస్తూ తిరుగుతున్నాయట. అంటే ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులని మనం అర్థమవుతోంది. అవంతా కూడా భూలోకంలో అలా తయారైంద. పోనీ ఏమైనా ఓపిక రావడానికి తిందామా అంటే తిండి మీద యావ, ఉత్సాహం, అన్నపుష్టి ఇవన్నీ కూడా పోయాయట. అసలు ఇవి నిజానికి వినడానికి చాలా భయంకరంగా, బాధాకరంగా ఉంటాయి. ఇటువంటి స్థితి వాళ్ళు అనుభవించారు అంటే ఊహించుకోవచ్చు ఆ రాక్షసుడు ఎంత తీవ్రమైనటువంటి వాడో. దాన్ని బట్టి ఎందుకు అమ్మవారు అంత పరిపూర్ణ స్వరూపంతో ఆవిర్భవించిందో, దాన్ని బట్టి ఇటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించిందంటే అమ్మవారిని మనం ఎందుకు ఆశ్రయించాలంటే ఇటువంటి దోషాలు, దౌర్భాగ్యాలు, దరిద్రాలు పోవడానికి అమ్మవారిని ఆశ్రయించాలి. భుక్తం న పోషకం తేషాం అన్నాద్ యజని దైహినాం, అన్నాద్ యజని దైహినాం. తిన్నా కూడా ఓపిక రావట్లేదు. చివరికి ఆ విధంగా తయారు చేశారు. అన్నానికి ఆ పోషకత్వ విలువ పోయింది. నరుచిర్ జాయిదే తస్మాత్ భోజ్య వస్తుషు దైహినాం. ఇది సాధారణంగా మనకు ఒక ఒంట్లో అనారోగ్యం వస్తే వచ్చే స్థితి ఇది. అంటే ఏది తినాలనిపించకపోవడం, తిన్నా అరక్కపోవడం, రుచి రాకపోవడం. కానీ ఇది సర్వసాధారణంగా అందరికీ తయారైంది. అన్నం తినకపోతే ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుంది, తద్వారా ఆయుష్ ఎక్కడొస్తుంది. ముఖేచ శ్మశ్రు రహితాహ శస్త్రయుద్ధ పరాంగుఖాహ. ముఖాలన్నీ వేలాడిపోయి, పాసిపోయి, చాలా దారుణంగా తయారయ్యి ఈ రాజ పురుషులు అంటే ఈ సైనికులు వీళ్ళందరూ కూడా శస్త్రయుద్ధ పరాంగుఖాహ. వాళ్ళకి యుద్ధాలంటే ఒక విముఖత కలగడం, యుద్ధాలను చేయలేకపోవడం, ఒక భయం కలగడం, ఈ విధంగా తయారయ్యారట. సర్వత్ర ఉషర భూయిష్టాహ పుణ్యజంతు వివర్జితాహ. బీడు భూములు అయిపోవడం మొదలు పెట్టాయట. నేలలన్నీ కూడా బీడు భూములు అయిపోతున్నాయి. పుణ్యజంతు వివర్జితాహ, పుణ్యజంతువులు పోతున్నాయట భూమి నుంచి. అంటే పుణ్యజంతువులు అంటే ఆవు, గుర్రం, ఏనుగు, అంటే వీటికి పూజ కూడా ఉంటుంది. గోపూజ, అశ్వపూజ, గజపూజ ఇట్లా పూజలు కూడా ఉంటాయి. అంటే ఇటువంటి గొప్ప గొప్ప జంతువులు భూమి మీద ఉండడం కూడా అది మనకి రక్ష అనమాట. అటువంటి పుణ్య జంతువులు కూడా లేనటువంటి స్థితికి భూలోకం వచ్చింట. అలాగే సోకర మార్జాల కుక్కుటములు, కుక్కలు, పందులు, పిల్లులు, వీటిని, కోళ్ళు, వీటిని ఇళ్లలో తెచ్చుకుంటున్నారట. అంటే ఇక్కడ ఉన్నది చెప్తున్నాను. వీటికి ఏ స్థానం ఇవ్వాలనేది తప్ప నిజానికి ఏ జంతువుని మనం అవమానించడం అని కాదు. ఇక్కడ ఏదో కుక్కల్ని మనం అవమానించాలని చెప్పేసి మనం ఏం అనుకోవసరం లేదు. ఎందుకంటే మరి అదే వేదం స్వభ్య స్వపదిభ్యశ్చవో నమః అని చెప్పేసి చెప్పింది నమ్మకంలో. కుక్కలకి, కుక్కల పతి అయినటువంటి వాడికి కూడా నమస్కారం అని. కాబట్టి భగవంతుడు అందరిలో ఉన్నాడు. కాకపోతే ఏ జంతువుని ఎలా గౌరవించాలి, ఏది ఎలా మనం అనుసరించాలనేది ఇక్కడ గమనించాలి. మొత్తం మీద ఇంత దారుణంగా భూతలం యొక్క పరిస్థితి మారింది. ఇక రసాతలాన్ని విషంగుడు అనబడేటువంటి రాక్షసుడు, అంటే విసుక్కురుడు భూలోకాన్ని ఆక్రమించాడు. విషంగుడు అనబడేటువంటి రాక్షసుడు పాతాళ లోకాన్ని ఆక్రమించి అక్కడ చాలా గొప్ప దాడిని చేస్తూ వచ్చాడు. అక్కడ ఎటువంటి దాడి చేశాడంటే రసాతల మనుప్రాప్య నాగానాం సంక్షయం వ్యధాత్ అనానంద స్వభావాశ్చ దుఃఖమాత్ర పరాయణ. సర్వసాధారణంగా పాతాళ లోకంలో నాగులు అంటే గొప్ప గొప్ప సర్పాలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారట. సర్వసాధారణంగా వాళ్ళ యొక్క స్వభావం అది. అటువంటి వాళ్ళు ఆనందాలు, సంతోషాలు పోయి దుఃఖమాత్ర పరాయణ, 24 గంటలు దుఃఖపడ్డమే వాళ్ళ స్వభావంగా మారిపోయింటారు. ఇప్పుడు 3 లోకాల పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ మనుషులకి బాధ వస్తే దేవతలు ఏమైనా రక్షిస్తారా అంటే వాళ్ళే అంత దారుణంగా తయారయ్యారు. పోనీ పాతాళ లోకంలో ఉన్న నాగు దేవతలు వాళ్ళేమైనా రక్షిస్తారంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. మనుషులు సరే ముల్లోకాలకి ఇంత దారుణమైనటువంటి స్థితిని కలిగించారు 3 రాక్షసులు కలిసి. జగంతి త్రీణి దుర్బుద్ధిర్బాధతే భూరి విక్రమ ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ త్రివర్గోయం రసే స్థిత. ఇక్కడ గొప్ప విషయం చెప్తున్నారు.
అసలు మనం జీవితంలో ఏది సాధించాలన్నా ఆ రసం అనేది ప్రధానం. రసం అంటే ఆ ఓపిక, ఆ ఉత్సాహం, అదే పోయింది. కాబట్టి మనకి ఏదైతే ప్రసిద్ధంగా ధర్మము, అర్థము, కామము, మోక్షం అంటారో వాటికి ప్రధానమైనటువంటి రసమే పోయేసరికి ఎవ్వరూ కూడా ఏమీ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. అందరూ కూడా నిస్సహాయ స్థితిలో, అంత దారుణమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి తాని సర్వాణి భండేన నాసితాని తనోభృతాం, వీటిలన్నిటినీ కూడా ఆ భండాసురుడు నాశనం చేసి పడేశాడు. అంటే ఎవరు కూడా ఇంకా చతుర్విధ పురుషార్థాలు లేనప్పుడు ఇంకెందుకు జన్మ వృధా అన్నట్లుగా ఆ స్థితికి తీసుకొచ్చాడు. నిజం చెప్పాలంటే ఒక జీవోత్సవ స్థితికి ముల్లోకాల్ని తీసుకొచ్చేశాడు అని చెప్పి ఇక్కడ ఆ రసం ఎంత గొప్పది అనే విషయాన్ని గురించి మనకు కూడా చాలా విస్తృతంగా శ్లోకాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రాణాత్మకో రసప్రోక్త ప్రాణద కుంభ సంభవ, హయగ్రీవ స్వామి చెప్తున్నారు. ఇదంతా మనం గుర్తుపెట్టుకుంటే హయగ్రీవ స్వామి అగస్త్యుడు చెప్తున్నాడు. అటువంటి గొప్ప ప్రాణశక్తి అయినటువంటి రసం ఏదైతే ఉందో ప్రాణాత్మకో రసప్రోక్త, ఆ ప్రాణశక్తే రసం అంటే దాన్ని వాళ్ళు తీసేశారు కుంభ సంభవ అని. ఇప్పుడు ఇంత స్థితి వచ్చాక దేవతలకు అర్థమైంది, మేము ఒక దారుణమైనటువంటి రాక్షస బాధ ఏదో జరుగుతోంది, కూట యుద్ధం లాంటిది జరుగుతోంది, మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకున్న తర్వాత వాళ్ళు చేసిన మొదటి పని, ప్రతిసారి చేసే పని ఏంటంటే వాళ్ళకి తెలిసిన పని విష్ణుమూర్తిని ఆశ్రయించడం. నారాయణుణ్ణి వాళ్ళు ఆశ్రయించారట. విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే ఆయన మొదట ఒక ఉపశమనం, రిలీఫ్ అంటాం అన్నట్లుగా, ముందర ఒక నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒక చిన్న టాబ్లెట్స్ ముందర నొప్పిని తగ్గిస్తారు, తర్వాత వైద్యం చికిత్స చేస్తారు. అలా ఒక పని చేశాడు విష్ణుమూర్తి. ఆయన ఏం చేశాడంటే, ఈ రాక్షసులు చాలా బలవంతంగా ఉన్నారు, వాళ్ళు పెట్టే బాధ చాలా తీవ్రంగా ఉంది, ముందర రాక్షసుల యొక్క బలం తగ్గించాలి, రాక్షసుల యొక్క బలం తగ్గిస్తే తప్ప ముందర దాడి తగ్గదు, దాడి ఆ తీవ్రత తగ్గదు అని చెప్పేసి రాక్షసుల యొక్క బలం తగ్గించాలంటే వాళ్ళని కొంత డైవర్ట్ చేయాలి, వీళ్ళ నుంచి కొద్దిగా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన ఉపాయం ఆలోచించి ఆయన నుంచి ఒక మోహిని శక్తిని సృష్టించి, ఈవిడ వేరు మనం నిన్న చెప్పుకున్నటువంటి ఆ జగన్మోహిని శివమోహిని స్వరూపం వేరు, సృష్టించి రాక్షసుల్ని కొంత డైవర్ట్ చేసి, అంటే వీళ్ళ మీద దాడి తగ్గించేటువంటి ప్రణాళిక చేశాడు విష్ణుమూర్తి. ఈలోపు దేవతల్ని మీరు సాధన చేయండి, ఈ బాధల నుంచి బయటపడడానికి ఉపదేశించి ఆ మోహిని శక్తిని సృష్టించాడు. ఆ మోహిని శక్తి వెళ్ళి భండాసురుడి యొక్క శూన్యక పటంలో ఉద్యానవనంలో కూర్చుంటే ఈ భండాసురుడి వైపు చూశాడు. సహజంగానే మోహిని శక్తి కాబట్టి, పైగా విష్ణుమాయ కాబట్టి ఆకర్షింపబడ్డాడు. సరే సరదాగా ఇంకా కబుర్లు అవన్నీ మొదలుపెట్టి నెమ్మదిగా ఇంకా ఆవిడ మాయలో పడిపోయి అతను సహజంగా చేసుకునేటువంటి ఈ యజ్ఞయాగాదులు, వేదాది అనుష్ఠానాలు తగ్గించాడు ఈవిడ మాయలో పడి. అంటే ఒక మాయలో పడితే అసలు విషయం పక్కకు పోతుంది అనమాట. అంటే కొంత ఆ డైవర్షన్ అనేది ఆయన చేశాడనమాట విష్ణువు. దానివల్ల ఏమవుతుందంటే ఇతనికి నెమ్మదిగా ఇప్పుడు ఉన్న శక్తి కాకుండా వచ్చే శక్తి తగ్గిపోతుంది, కొంత వీళ్ళని బాధిద్దాం ఇంకా రెగ్యులర్గా అనేటువంటి నుంచి కొంత మరలుతారు, డైవర్ట్ అవుతారు. ఆ విధంగా అయ్యాక అంటే ఇంకా దేవతల మీద కొద్దిగా తగ్గింది దృష్టి భండాసుడికి. తగ్గగానే దేవతలు అమ్మవారి యొక్క క్షేత్రమైనటువంటి, అంటే అమ్మవారు ఎక్కడైతే ఆవిర్భవించారో, అమ్మవారు ప్రధానంగా హిమాలయాల్లో ఉంటారని చెప్పి మనకు దేవి భాగవతాది పురాణాలు చెప్తున్నాయి, అక్కడికి వెళ్ళి దేవతలు సాధనల్ని మొదలు పెట్టారనమాట. వాళ్ళు సాధన చేయడం మొదలు పెట్టారు, మనం ఈ దుఃఖం నుంచి బయటపడాలి అని. రాక్షసులైనా ఒకే పాఠం చెప్తారు, దేవతలైనా ఒకే పాఠం చెప్తున్నారు. ఆధ్యాత్మిక సాధనే ఇటు వాళ్ళకి బలం రావడానికైనా రాక్షసులు చేసింది అదే, ఇటు దుఃఖాలు పోవడానికైనా దేవతలు చేస్తుంది అదే, ఒక మంత్ర సాధన, ఇవి అన్నీ కూడా అనమాట. ఆ విధంగా దేవతలు సాధన చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఏమైందనేది తర్వాత శీర్షికలు చూద్దాం. స్వస్తి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.